పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను విజయ్. ఏపీలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు మెడకు చుట్టుకోబోతుందా? ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సూత్రధారిగా భావిస్తున్నటువంటి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా పంపించారు. ఆయన కీలక విషయాల్ని విచారణ అధికారుల ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల వ్యవహారం కూడా బయటపడేటువంటి అవకాశం ఉందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే చంద్ర శ్రీనివాస్. నమస్కారం విజయ్ గారు. మనం నిన్న ఆల్రెడీ అనుకున్నాం. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి చెప్పేదాని మీద ఆధారపడి ఉంది. విజయసాయిరెడ్డి కూడా చేసినటువంటి ఆయన ట్వీట్ ఏదైతే ఉందో అందులో కూడా అనేక విషయాలను ఆయన చెప్పకనే చెప్పేశారు. కొంతమంది బట్టలను విప్పారు, ఇంకొంతమంది బట్టలను విప్పాల్సిన అవసరం ఉంది, నాకు ₹1 కూడా ముట్టలేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నాను సపోర్ట్ చేయడానికి అన్నారు. కొన్ని గంటల్లోనే మొత్తం అంతా కూడా డేటా బయటకు వచ్చేసింది అనుకో. డెఫినెట్గా ఐఎమ్ ద విజిల్ బ్లోయర్ అన్నాడు. బట్టలు కొంతగా ఇప్పటిలో మిగతా నేను సహకరిస్తానని చెప్పాడు చెప్పకనే. సరే, ఏదైనా కానీ వైసీపీకి గడ్డు కాలంగానే కనపడుతుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ మద్యం స్కామ్లో ప్రభుత్వాలే మారిపోయినాయి, మనకు తెలిసిన అంశం. ఇకపోతే ఇది వైసీపీకి చాలా పెద్ద దెబ్బగా మనం భావించాలి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఈయనకి జగన్ గారికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీలో క్రియాశీలకమైన సలహాదారుడుగా కూడా పనిచేశాడు. దీనికి ఈ వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చినాయండి. ఎందుకంటే పార్టీకి ఫండ్కి ఎక్కువగా వచ్చే విధంగా ఈ మద్య విధానం రూపొందించారు. అంటే ఏంటి, సొంత బ్రాండ్స్ డిస్టిలరీస్ తీసుకోవటం, ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయటం, ఆ బ్రాండ్ తీసుకొచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే పార్టీ ఫండ్ ఇవ్వటం. ఆ విధంగా అంటే ఎలక్టోరల్ బ్రాండ్స్ ఏమన్నా ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందంటారా? అఫీషియల్గానే అది అఫీషియల్గా నల్లధనాన్ని ఇటు వైట్ చేసి దాన్ని పార్టీ ఫండ్గా మార్చే అది లెక్క తేలాలి. లెక్క తెలిస్తే సిఐడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణలో కసిరెడ్డిని దేశం దాటిపోయే క్రమంలో హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. విజయవాడలో 2 సందర్భాల్లో నైట్ పూట 11 కాడి నుంచి ఎర్లీ మార్నింగ్ దాకా విచారించారు. నిన్న మధ్యాహ్నం మార్నింగ్ కూడా విచారించి మొత్తం నిన్న సాయంత్రాన్ని రిమాండ్ తరలించారు. ఈయన విచారణలో రిమాండ్ రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే, ప్రతి నెల జీవీడి కృష్ణమోహన్ రెడ్డి ఆయనకి ఓఎస్డీ టు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన ముఖ్యమంత్రి గారు చేసిన ఓఎస్డీ ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వెళ్ళాలి. మామూలు ఎందుకంటే ఈ మధ్య అనుకూలంగా ఇచ్చిన ఇది ప్రకారం ఈయన బ్రాండ్లే ఆంధ్రప్రదేశ్లో అమ్మాలి. సరే, అందులో జేఎక్స్ ట్యాక్స్ అని చెప్పి రకరకాల ఆరోపణలు పురంధేశ్వరి గారు అందరూ కూడా జనసేన టీడీపీ గత 5 సంవత్సరాలు ఆరోపించిన మాట వస్తుంది. పిచ్చి బ్రాండ్స్ మధ్యలో కిడ్నీస్ పాడైనవి కూడా చాలా సందర్భాల్లో చనిపోయారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చినాయి. సరే, ఏదైనా కానీ వీళ్ళకి నచ్చినట్టు విధానం రూపొందించడం. 2 సందర్భాల్లో హైదరాబాద్లో విజయవాడలో కూడా విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇది స్కీమ్ తీసుకురావటం, దీనికి అవసరమైన మొదట ఇన్వెస్ట్మెంట్ 100 కోట్లు కూడా విజయసాయిరెడ్డి గారు ఆయన తెలిసిన కంపెనీ నుంచి అప్పిప్పించడం, ఇవన్నీ కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ముందే చెప్పాడు, ఈయన విచారణ రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే, ప్రతి నెల ప్రభుత్వానికి కప్పం కట్టుకోవటం అంటారు దీన్ని, అంతే కదా, 50 నుంచి 60 కోట్లు ఇవ్వటం ట్యాక్స్. అదేవిధంగా మిథున్ రెడ్డికి, విజయసాయికి, బాలాజీ అనే వాళ్ళకి కూడా డబ్బులు పంపించానని చెప్పి ఈయన చెప్పాడు. టోటల్గా ఈ ముడుపులు ఎంత అంటే 3,200 కోట్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల వ్యవహారంలోనే మొత్తం అక్కడంతా కూడా తలకిందులు అయిపోయినాయి. ప్రభుత్వాలు మారిపోయాయి, అరెస్టులు అయ్యారు, జైల్లో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు 1000 కోట్ల స్కామ్ మరి ఏం జరగబోతుంది ఏపీలో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు పేటీఎంలు, గూగుల్ పేలు ఏవి లేవు పెట్టకుండా ఈ డబ్బు ఏ విధంగా ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు, 30,000 కోట్ల అవినీతి అని ఆయన అన్నాడు. దానికి మించి 50,000 కోట్లు అని పురంధేశ్వరి గారు అన్నారు. దానికి మించి 1,00,000 కోట్లలో ఉంటుందని చెప్పేసి కృష్ణదేవరాయలు గారు అమిత్ షా గారికి ఇచ్చారు, ఎంపీకి ఇచ్చారు. ఏదైనా కానీ విచారణ జరుగుతుంది. విచారణలో ఎవరు ఎంత పెద్ద తలకాలు ఉన్నా దీనికి బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో కక్షల కార్పణ్యాలు ఏవి లేవు. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టడం. ఇప్పుడు 3,200 కోట్లే లెక్కకు వచ్చింది. ఇంక ఏం జరిగింది? దీన్ని కూడా ఏంటి, బంగారపు రూపేనంట. తర్వాత ఈ షెల్ కంపెనీసు, తర్వాత స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టారు. దీంట్లో వచ్చే ఆదాయాన్ని ఇవన్నీ కూడా సినిమాలు కూడా తీశారు. సరే, వాట్ ఎవర్ ఏ విధమైన ఇదైనా కానీ ప్రభుత్వాన్ని కస్టోడియన్గా ఉండాల్సిన పాలకులతో పాటు, పాలకులు అంటే నడిపించే అధినేత కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా కస్టోడియన్ ఆఫ్ పీపుల్. ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని అమ్మితే ప్రజల ద్వారా ట్యాక్స్తో వీళ్ళు నడిచేది ఆయా ప్రభుత్వాలు కూడా. అటువంటిది ఉచితాలు ఇస్తున్నారని చెప్పేసి అనుకున్నారు తప్పితే ట్యాక్స్ కూడా ముక్కుపిండి లక్షల కోట్ల రూపాయలు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వీళ్ళ లబ్ధి కోసం, వీళ్ళ పార్టీ ఎదుగుదల కోసం చేయటం అనేది చాలా క్షమించరాని నేరంగా మనం భావించాలి. కాబట్టి చట్టం తన పని తను చేసుకోవద్దన్నట్టు ఈయన విచారించింది. మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఆయన్ని అడగొచ్చు.
దీని వెనక ఎవరున్నారని కూడా మిథున్ రెడ్డి నాకు సంబంధం లేదంటున్నాడు. సంబంధం అంటే ఆధారాలు ఉంటే కానీ ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. విజయసాయి రెడ్డి దీంట్లో అప్రూవల్గా మారారు, నాదేమి లేదని చెప్పేసి పక్క తప్పుకుంటున్నట్టున్నాడు. ఏదేమైనా కానీ దీని వెనక ఎవరున్నారనేది మొత్తం కూడా కూలంకుషంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించి ప్రభుత్వ సొమ్ముని అక్రమంగా ప్రజలకు చెందాల్సిన సొమ్ముని దోచుకున్న వాళ్ళు ఎవరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో దీని వెనక చాలా పెద్ద హస్తాలే ఉండే అవకాశం లేకపోలేదంటారా? అంటే ఇప్పుడు ఓఎస్డి కృష్ణమోహన్ పేరు కూడా బయటకు వచ్చింది అంటారు. అవునండి. ఇంకొంతమంది పేర్లు కూడా అతి ముఖ్యమైనటువంటి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారు ఒకవేళ వాళ్ళ పాత్ర ఇందులో ఉంది అని తేలితే? తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. సో మీరైనా నేనైనా తప్పు చేస్తే చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేసిపోదు. అదేవిధంగా జీవీడి కృష్ణమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని ఆయన ఓఎస్డీని అందరికీ తెలిసిన అంశమే. ఆయన పేరు వస్తే ఇప్పుడు ఆయన పేరు రాకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు జగన్ ఆదేశాలతో జరగకపోతే జీవీడి కృష్ణమోహన్ తీసుకున్నాడా? ప్రతి నెల 50-60 కోట్లు అంటారు. మరి దానికి జగన్ గారు కూడా తీసుకున్నారా చెప్పారనేది విచారణలో తేలాల్సింది ఉంది. సో వాస్తవాలు ఏదైనా కూడా సాక్ష్యాల ద్వారా బయటికి రావాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది, అంతకుముందు మైనింగ్ స్కామ్ అన్నారు, తర్వాత శాండ్ స్కామ్ అన్నారు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ వంతు వచ్చింది. ఇప్పుడు దీని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఇప్పుడు A2గా 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ బెయిల్ మీద ఉన్నారు 10.5 సంవత్సరాల నుంచి. మరి A2గా అన్ని కేసుల్లో ఉన్న విజయసాయి రెడ్డి నాకు జగన్ గారు వద్దు, నాకు పార్టీ వద్దని బయటకు వచ్చి ఇప్పుడు మనం కాకినాడ పోర్టు కేంద్రంలో దాంట్లో చెప్పాడు కొంత అప్రూవల్గా మారినట్టు కనపడుతుంది. తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా ఇది ఎంత సకల సూత్రధారి కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు కేసీరెడ్డి ఎవరికి సన్నిహితుడు అంటే అంతకుముందు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి అత్యంత సన్నిహితుడు. మరి ఆదాయం ఎవరికి వచ్చిందో ఆయన ఆంతరిక కార్యదర్శి ఓఎస్డీకి కృష్ణమోహన్కి ఇచ్చారు. కాబట్టి దీంట్లో వాస్తవాలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని. సో మిగిలినటువంటి స్కామ్స్ వేరు, అంటే ల్యాండ్ స్కామ్స్ వేరు, మీరు అన్నట్టు ఏదైనా పోర్టుకు సంబంధించినటువంటి అక్రమాలు వేరు, అలాగే మైనింగ్ స్కామ్స్ వేరు. కానీ ఈ లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే చాలామంది మద్యపాన ప్రియులు ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ టైంలో వాళ్ళు అనుకున్న బ్రాండ్స్ ఏవీ దొరకలేదు, ఇష్టం వచ్చినటువంటి పేర్లు కూడా చెప్పించారు కదా, తీసుకొచ్చారు బ్రాండ్స్ని. సో 100 రూపాయలు ఉన్నటువంటి లిక్కర్ని 200కి అమ్మారు, 300కి అమ్మారు. సో ఇక్కడ 1,000 కోట్లు మా జోబులో నుంచి దోచేశారా అనే విషయాన్ని చాలా కూలంకుషంగా ప్రతి ఒక్కరు కూడా ఏపీలో దీన్ని పరిశీలిస్తున్నారు. సో దీని వెనక ఎవరున్నా కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిందనేటువంటి డిమాండ్ కూడా వారు చేయట్లేదు అనుకోవచ్చా? చేస్తారు, చేయబట్టే మొన్న ఎలక్షన్లో 124 సీట్ 151 నుంచి 11 సీట్ల కింద మద్యపాన ప్రియుల యొక్క పాత్ర చాలా ఉంది దీంట్లో. ఓడిపోవడంలో 11కి పరిమితం అవడం. వాళ్ళు చెప్పి తాగి కల్తీ మద్యం మా కిడ్నీస్ పాడైపోయినాయి, మా వాళ్ళు చనిపోయారు అని చెప్పి వాళ్ళే శాపనార్థాలు పెట్టారు. మేమే ఓటేయమని చెప్పి వాళ్ళు చాలా సందర్భాలు అన్నారు. లేకపోతే 151 నుంచి 175 వద్దాయి అనుకున్నది 11 సీట్ల పరిమితం అవడం ఏంటి? అనేక కారణాలు ఉంటే ఆ కారణాల్లో ఒక ప్రధానమైన కారణం మద్యం కూడా. ఇది సొంత బ్రాండ్లు. అంటే ఇన్ని వేల కోట్లు అంటే ఇదంతా కూడా ప్రజలు అదే మద్యపాన ప్రియుల జోబులో నుంచి లాభమే కదా, వాళ్ళదే కదా. వాళ్ళు 6 కాలం కష్టపడి రోజు సంపాదించే రోజు కూలీ అనుకుంటే 1000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 500-600 మద్యంకే పోతే ఇంట్లో ఫ్యామిలీకి 300-400 అంతే కదా. అంటే సగం వాడు సంపాదించిన సగం మొత్తం దోచేసింది ఈ మద్యం సిండికేటే. కాబట్టి అది కూడా ఏంటి, నాణ్యమైన ఇది కాదు. నాణ్యమైన మద్యం ఉంటే హైదరాబాద్ నుంచి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేది? అక్రమంగా తీసుకెళ్ళి ఎన్నో వేల లీటర్లు పట్టుకున్నారు. అది కూడా 1000 కోట్ల అదే ఇన్కమ్ అనమాట. కాబట్టి ప్రభుత్వానికి వచ్చే రెడీమేడ్ ఆదాయం ఏంటంటే ఆ ఆదాయం మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ఎంప్లాయీ జీతాలు ఇచ్చే పరిస్థితుంది. జీతాలు లేని పరిస్థితులు మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ఎంప్లాయీస్కి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చే పరిస్థితి. మరి అటువంటిది నకిలీ మద్యం ద్వారా అనేక మంది చనిపోయారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. గత సాక్షాత్తు బీజేపీ అధ్యక్షురాలు అయితే లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి ఆ కల్తీ మద్యాన్ని పగలగొట్టిన సందర్భాలు కూడా మనం ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆరోపించి బహిరంగ ఏ రాష్ట్రంలో కూడా లేదు, పేటీఎం గూగుల్ ద్వారా ప్రభుత్వం ఆదాయం వస్తే తెలిసింది. ఇదేంది డైరెక్ట్గా డబ్బు ఇవ్వడం అంటే ఎంత వచ్చింది, ఎంత పొన్నాక కొట్టారు అనేది కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అధికారంలోకి రాకముందు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. ఏమన్నారంటే నవరత్నాల్లో భాగంగా ఒక విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దశల వారీగా మద్యపానాన్ని అమలు చేస్తాం, నిషేధాన్ని అమలు చేస్తాం, మద్యం ధరలు కేవలం 5 స్టార్ హోటల్కు మాత్రమే పరిమితం ఎలా చేస్తాం, ఆ రేట్లు అక్కడ మాత్రమే ఉంటాయి, మద్యం కూడా అక్కడే ఉంటుందన్నారు. కానీ ఇలా 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే దీన్ని ఎలా చూడాలంటారు? దశల వారి అంటే 5 సంవత్సరాలు అయిపోయింది సార్. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము 10 సంవత్సరాలు మేమే ఉంటాం అనుకున్నారు.
175 మేమే వస్తాయి అన్నట్టుగా. మళ్ళీ 5 సంవత్సరాలతో అయిపోయింది. 5 సంవత్సరాల్లో అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణల యొక్క ఇది నిజాలు ఇప్పుడు తెలుస్తున్నాయి అనమాట. 5 స్టార్కే పరిమితం చేస్తాం, విపరీతంగా పెరుగుతానికి లేదు, నకిలీ మద్యం సొంత బాండ్లు తీసుకొచ్చారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి పేదవాడిని మోసం చేయాలన్న ఆలోచన ఎవరికీ ఉండకూడదు. అంటే ఎందుకంటే వాడు ఏమి కష్టపడిన డబ్బు సొమ్ముని నేను అన్యాయంగా నాకు కావాల్సిన బ్రాండ్ కాకుండా నకిలీ మద్యం ఇచ్చామని చెప్పన్నారు. ఇప్పుడు అదే రేట్లకి వీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఈ కూట మీద ఉంది. తక్కువ రేట్లకు వీళ్ళు ఇచ్చే ఇదిలో బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ అందుబాటులో వీళ్ళు తీసుకొస్తున్నారు. ఏదైనా కానీ తప్పు చేసేసారు విజయ్ గారు. ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే, చట్టం తన పని తను చేసుకోవాలి. రైట్ సార్. సో ఇది అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డి ఇప్పుడే రిమాండ్ రిపోర్ట్లో వచ్చినటువంటి కొన్ని ఆధారాలను బట్టి చూస్తే దీని వెనక పెద్ద తలలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఓఎస్డి కృష్ణమోహన్ పేరు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మిథున్ రెడ్డిని ఇప్పటికే విచారణ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, అలాగే ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తం ఏ మేరకు ఉందనేది కూడా విచారణలో తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మీరేమనుకుంటున్నారు? సో దీనికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.